కేజీ తీసుకున్నానండి. మ్యాక్సిమం వేసేసాను, కొద్దిగా పక్కన ఉంచుకున్నాను. అలాగే బోన్ మీల్ ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసానండి, 1 కేజీ ప్యాకెట్ వేసాను నేను. అలాగే ఇది పశువుల ఎరువు అండి, గేదెల ఎరువు ఉంటుంది కదా అదనమాట. కొంచెం బాగా మనకి బాగా మాగిన పశువుల ఎరువు బెటర్ కదా, అటువంటిది తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. అది వేస్తున్నాను అన్నమాట. ఇది డైరెక్ట్గా పశువుల ఎరువు మట్టిలో కలవకుండా పేడలా ఉందన్నమాట. మొత్తం అంతా బాగా ఎండిందండి. అది కూడా కొంచెం పొడి పొడిగా ఉన్నదంతా తీసి వేసుకున్నాను. కొంచెం వాతావరణంలో మార్పు వచ్చిందండి, దానివల్ల తర్వాత మిగతాదంతా కూడా కలిపేసుకున్నాను అనమాట. మిగిలి కొంచెం బ్యాలెన్స్ ఉంచాను, అది కూడా కలిపేశాను నేను. మన మునగ చెట్టు చూసారు కదా, పూత మీద ఉందండి. దానివల్ల ఈ పూత పిండి నిలవాలంటే కనుక మనం దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వాలి కాబట్టి ఇదంతా ఇస్తుంది అనమాట. చుట్టూ మునగ చెట్టు చుట్టూ మట్టిని కొంచెం పాదులాగంటే కొంచెం గ్యాప్, వేర్లకు దూరంగా కొంచెం మట్టిని లూజ్ చేసుకుని అందులో ఈ ఎరువంతా వేసేస్తున్నానండి. ఇంచుమించుకు ఒక 3 కేజీల వరకు దీనికి వేసానండి. అంటే కొంచెం మొక్క పెద్దది, దానికి